హాయ్ అండి, సింపుల్ అండ్ టేస్టీగా వెజిటబుల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వేడి వేడి అన్నంలో కానీ చపాతీ, రోటీ, పుల్కా, జొన్న రొట్టి ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా 2 క్యారెట్లు, 2 నూకలు, 1 క్యాలీఫ్లవరు, 1/4 కేజీ బీన్స్, కొద్దిగా బఠానీ అండి. వీటిని వలిసి బఠానీ అయితే తీస్తాను. 2 క్యాప్సికము, ఇవన్నీ శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీన్స్, క్యారెట్, నూకలు కట్ చేసి కొద్దిగా నీళ్లు వేసి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. బఠానీ, క్యాప్సికం కూడా శుభ్రంగా ఒలిచి పెట్టాను. క్యాప్సికం కట్ చేసి పెట్టానండి. ఇవి 3 ఉడికించి పెట్టుకుందాం. క్యాలీఫ్లవర్ కూడా శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి వేడి నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం పచ్చి కొబ్బరి, అల్లము, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, టమోటాలు ఇవన్నీ శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి ముందు పచ్చి కొబ్బరి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, అల్లము గ్రైండ్ చేసుకున్న తర్వాత టమోటా ముక్కలు కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని చిటపట్లు ఆడిన తర్వాత క్యాప్సికం ముక్కలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిబట్టాలు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసేసి మొత్తం ఒకసారి 2 నిమిషాలు వేయించుకోవాలండి. వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసి ఆడించి వేసేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, నూకలు, క్యాలీఫ్లవర్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సన్న సెగ పైన ఒక 7-8 నిమిషాలు ఉడికించుకుంటే కమ్మటి వెజిటబుల్ కర్రీ రెడీ అండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.